మన టౌన్ 6 పోలీస్ నిజామాబాద్ డివిజన్ సౌత్ రూరల్ సర్కిల్ టౌన్ 6 పోలీస్ వాళ్ళు ఒక పెద్ద గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఏవైతే హెచ్బీ బై నైట్లు రాత్రిపూట ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నారో ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా సీసీ కెమెరాల ద్వారా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ ఎంత బాగా చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ. ఈ హెచ్బీ బై నైట్లు దొంగతనాలు రాత్రిపూట దొంగతనాలు అవుతుంటే మనం వెరిఫై చేస్తుంటే మొహమ్మద్ అమీర్ ఇతను హైదరాబాద్ షాపూర్లో ఉంటాడు యాక్చువల్లీ, కానీ అతను ఇక్కడ వచ్చి ఈ ఏరియాలో అఫెన్సెస్ చేస్తున్నాడు అనేది మనకి వచ్చింది. మన ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయినాయి. దాంట్లో భాగంగా అతని మీద నిఘా పెట్టి అతను పట్టుకోవడం జరిగింది. అతను యాక్చువల్లీ చిన్నప్పుడు స్టార్టింగ్ చిన్న పిక్ పాకెటింగ్తో స్టార్ట్ చేసేవాడు. అయితే అతనికి మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ పిక్ పాకెటింగ్తో పాటు మిగతా అంటే ఒక 1.5 years 2 years నుంచి ఈ హౌస్ బ్రేకింగ్ స్టార్ట్ చేశారు. అతనితో ఆసిఫ్తో పాటు వసీం, సోహెల్, జావేద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ మిగతా వాళ్ళు కూడా కలిశారు. వీళ్ళందరూ నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి తర్వాత హైదరాబాద్ ఏరియాలో ఈ హౌస్ బ్రేకింగ్ అటెంప్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటిదాకా 24 కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అయినాయి. అయితే ఈ 24 కేసులు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ డిఫరెంట్ ఏరియాలో రిజిస్టర్ అవుతూ ఉండేవి. వీళ్ళు దొంగతనం చేసి ఒక ఇల్లుని ఐడెంటిఫై చేసి దొంగతనం చేసి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవాళ్ళు. బంగారాన్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవారు. ఈ షేక్ వసీం అనే అతను మోహన్ మల్కాపూర్ వాస్తవ్యుడు. ఇతనికి ఇస్తే ఈ మోహన్ అనే అతను ఆ బంగారాన్ని కరిగి పెట్టుకొని డబ్బులు ఇచ్చేవాడు. అట్లా ఈ దొంగలు ఇచ్చిన ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేసేవాడు. ఇప్పటిదాకా మనం మొహమ్మద్ ఆమిర్ని, మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ని, షేక్ వసీంని, రియాజ్ని, జావేద్ ఖాన్, షేక్ సోహెల్, మొహమ్మద్ ఆసిఫ్, మాలత్ మోహన్ 8 మంది మనం పట్టుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది వాళ్ళ గ్యాంగ్ని ఇంకా పట్టుకోవాల్సి ఉంది.